పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం చినమేరంగిలో 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లను కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణితో కలిసి ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రాకు గంజాయి రాకుండా అరికట్టే విధంగా పోలీసులు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లు చాలా అందంగా నాణ్యతతో కూడి నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాలగున్ని, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్పీఓ దిలీప్ కిరణ్, పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణారావు, డీఎస్పీ హర్షిత, ఎస్సీ ఎస్టీ డీఎస్పీ మురళీధర్, సిఐలు సత్యనారాయణ, చంద్రమౌళి, ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గొర్లి సుజాత, సర్పంచ్ గార్ల సుజాత, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఆఫీస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. సార్ మరి ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గానికి సంబంధించి చినమేరంగి కురుపాం గ్రామంలో 2 పోలీస్ స్టేషన్లు ప్రారంభం చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కురుపాం శాసనసభ్యులు పుష్ప శ్రీవాణి గారికి, అలాగే మన జిల్లా కలెక్టరు, మన జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ నితీష్ కుమార్ గారికి, అలాగే మన ఎస్పీ గారికి, అలాగే మన డిఐజీ గారికి, ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కూడా, అలాగే మా పోలీస్ అధికారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చిన వాళ్ళకి కూడా మనం పోలీస్ అంటే పారిపోకుండా, పోలీస్ అంటే స్టేషన్కి వచ్చి తప్పు చేసిన మాత్రమే పారిపోయేటట్టు చేయాలని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే ఆశిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆశయాలు లక్ష్యాలు మా డిపార్ట్మెంట్ ఇంతవరకు నెరవేరుస్తుంది, ఇక్కడి నుంచి కూడా అంతకంటే బాగా నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మా అధికారులకు గౌరవ అన్ని చోట్ల చేస్తున్నాం. అందుకోసం ఎక్కడికెక్కడ మనం అరెస్ట్ చేస్తున్నాం, సిగ్నేట్లు పెడుతున్నాం. మీరు అన్నట్టుగా ఆ డిపార్ట్మెంట్ అవతల ప్రభుత్వం కూడా మనం సహకరించాలి. మన హోంమంత్రి గారు, వాళ్ళ హోంమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, గతంలోనే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మీకు తెలుసు. 2021లో మామూలుగా నవంబర్ 9వ తేదీన అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా, పట్నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. శాంతి భద్రతకు సంబంధించింది కావచ్చు, జల వివాదాలకు సంబంధించింది కావచ్చు, సరిహద్దులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే మీరు అన్నట్టు గంజాయి లాంటిది కూడా మన రాష్ట్రంలోనైతే మరి ఉక్కుపాదం మోపుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా మనకు పాడేరు, అరకులో ఉంటుంది. అక్కడ కూడా నేను ఉద్యోగం చేశాను.
అక్కడ ఉండేదాన్ని ఉక్కుపాదం మోపి చాలా డిస్ట్రాయ్ చేస్తున్నారు అన్నమాట. ఎక్కడికక్కడ ఆ పంటలను కూడా చేసి అక్కడ చేసే వాళ్ళు కూడా ఉపాధి కూడా చూపిస్తున్నారు. మీరు ఎందుకు ఇది వద్దు, ఈ ఉపాధిలో ఎవరైనా చేసుకొని ప్రభుత్వం దగ్గర కూడా గిరిజనులు అయితే వాళ్ళు ఐటీడీఏ నుంచి కూడా వాళ్ళకి ఉపాధి చూపిస్తున్నారు. మనం కూడా మీరు అన్నట్టుగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మా డీజీపీ గారు ఆ డీజీపీ గారితో మాట్లాడి, మా హోంమంత్రి గారు ఆ హోంమంత్రితో మాట్లాడి, మా సిఎస్ గారు వైసీఎస్ గారు మాట్లాడితే తప్పకుండా తీసుకుంటారు. ఎక్కడ ఉన్నది అయితే నిందలు ఎక్కడి నుంచో వస్తున్నవి. ఆ నిందలు మన ప్రభుత్వం మీద, మన అధికారుల మీద, మా మీద మరి కొంత ప్రతిపక్షాలు బురద జల్లుతోనే. కానీ మాతో పోల్చినప్పుడు పట్టుకోలేదు. మీరు చూడండి, మీరే ఒకసారి మీ మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. గతంలో పట్టుకునేది ఏమీ లేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా అధికారులు వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ మరి దిగ్బంధం చేస్తున్నారు, ఎక్కడికెక్కడ పట్టుకుంటున్నారు. చాలా ఎక్కువ కేసులు కూడా పెడుతున్నారు. అయితే అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు కూడా ఉద్యోగం చేశారు. పాడేరు డిప్రెషన్ మీద పెంచేశాను, చింతపల్లి ఉద్యోగం చేశాను నేను. అవన్నీ తిరిగాను కానీ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది లేదు. దాన్ని కూడా ఈ రోజు లేదు అక్కడ, ఇప్పుడు కనిపించదు. ఆ రోజు ఎక్కడ చూసినా సస్యశ్యామలుగా ఉండేది అక్కడ లేదు. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వాలు, ఈ రోజు మాకు అక్కడ లేదు ఎక్కడ కూడా ఉన్నదాన్ని కూడా. మీరు అనేది బయట నుంచి వస్తున్నది, మన రాష్ట్రం నుంచి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ కొన్ని మన రాష్ట్రం ఆ మధ్య చూసాం. మన రాష్ట్రం అడ్రస్తో వెళ్ళింది కానీ చూస్తే అది మంది కాదు. రూపం చూసి చూస్తే అది గుజరాత్లోనే అక్కడ పట్టుకున్నారు. మంది కాదని తేలింది అక్కలేదు. పశ్చిమ బెంగాల్ ఒకసారి గుజరాత్లో పట్టుకున్నారు. ఈ విధంగా అటువంటికి ఎక్కడ కూడా అవకాశం మా అధికారులు, డిఐజీ గారికి కావచ్చు, మా ఎస్పీ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఎవరు కూడా అధికారాలు ఇవ్వడం, అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళు ఉన్న అధికారాన్ని సక్రమంగా వినియోగించుకొని ఎవరిని కూడా కేర్ చేయకుండా చేస్తున్నారు. ఆ విధంగా మాదక ద్రవ్యాలకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. అయితే వాళ్ళు బురద చెల్లుతుంటారు. మీరు చెప్పినట్టుగా తప్పకుండా ఒరిస్సా రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకెక్కడ రాష్ట్రాలు ఏదైనా ఉంటే ఆ గౌరవ ముఖ్యమంత్రితో కూడా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఇచ్చేద్దాం. ప్రజలకు భద్రత కావాలి, శాంతి భద్రతలు అవసరం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే, అది గిరిజన ప్రాంతం కావచ్చు, మైదాన ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా శాంతి భద్రతలు అనేది అవసరం. అంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. మరి శాంతి భద్రతలు కావాలంటే ఆ భద్రత ఇచ్చేవాళ్ళు ప్రజలకి పోలీస్ శాఖ. ఎప్పుడు అవసరం వచ్చినా సరే, ఏ ఆపద వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా మరి ఎప్పుడైనా నిశరాత్రి అయినా సరే మనం ఫోన్ చేసినట్టుగా వచ్చి ప్రజలకి రక్షణ ఇచ్చేవారు పోలీసు. మరి అటువంటి పోలీసులు కూడా ఒక భద్రత అవసరం ఉంటుంది. వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వారికి కూడా భద్రమైన ప్లేస్ కావాలి, భద్రంగా ఉండే పోలీస్ స్టేషన్ కావాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి మా డిఐజీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వీరు పంపించిన ప్రతిపాదనలను అనుసరించి మరి ఆధునికంగా అత కొత్త పద్ధతిలోను మంచి విశాలమైన మరి స్టేషన్లు నిర్మించడం జరిగింది. ఒక్కొక్క స్టేషన్ 2,50,00,000 రూపాయలు, 2,50,00,000 రూపాయలు. ఇది సినిమారింగ్ పురపాం కలిపి 5 కోట్ల రూపాయలు. గతంలో కూడా సాలూరు మరి మేము ప్రారంభోత్సవం చేశాము. అలాగే బత్తిలి కూడా చేయడం జరిగింది. మన కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఈ మధ్య నిర్మించిన మరి పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి, సువిశాలంగా ఉన్నాయి. ఇక్కడ చేసే సిబ్బంది కావచ్చు, ఎవరైతే తమ సమస్యలు కానీ, తమ బాధలు కానీ, తన గ్రీవెన్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి కానీ, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ, వీటన్నిటికి కూడా సంబంధించి నిర్మాణం చేపట్టడం జరిగిందనమాట. అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, అటు ప్రజలకు కూడా మంచి జరగాలి, ఆ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న పోలీసులకు కూడా మంచి జరగాలి. ఏదైనా మొత్తానికి శాంతి భద్రతలు అవసరం. ఆ విధంగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. ఆ పక్కనే పోలీస్ స్టేషన్ చూసాం. ఒకప్పుడు నేను ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ చాలాసార్లు నేను వచ్చి ఉంటాను. నేను ఫిర్యాదులు ఇవ్వడానికి అనేక ఫారెస్ట్ యాక్ట్కి సంబంధించి కానీ, సివిల్ సప్లైస్ యాక్ట్కి సంబంధించి కానీ నేను ఫిర్యాదులు ఇవ్వడానికి ఆ పోలీస్ స్టేషన్ చాలా సందర్భంగా వచ్చాను లేదు. మరి ఈరోజేమో మరి అదే దీంట్లోనే కొత్తగా ఈరోజు మనం నిర్మించుకున్న దగ్గర ఈరోజు ప్రవేశం చేయడం అనేది అటు గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ, ఇటు మా ఎస్పీ గారికి, అలాగే డిఐజీ గారికి, మా కలెక్టర్ గారికి, నాకు అందరికి కూడా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. కూర్చోడానికి మనం ఏ పోలీస్ స్టేషన్కి కూర్చోడానికి అవకాశం ఉండదు, బయట నిలబడాల్సి ఉంటుంది, లేదా నిలబడాలి ఎక్కడైనా సరే. ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలతో పాటు ఉంటున్నాయి. ప్రత్యేకమైన కౌన్సిలింగ్
అలాగే తాత్కాలికంగా వాళ్ళు కూడా తప్పు చేసే వాళ్ళకి వెంటనే శిక్షలా కనిపించాలి కాబట్టి సెల్లు కూడా ఉన్నాయి, ప్రెజెంట్స్ కూడా దీంట్లో పెట్టున్నారు. అసలు అది అన్ని విధాలుగా ఆధునిక పద్ధతిలో ఉన్నవన్నమాట. ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు ఇటు పోలీస్ శాఖకు మరి ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతోపాటు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా మనం స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఏకలవ్య స్కూల్ కూడా మరి మన గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యలో వారి ఆధ్వర్యం నిర్మాణం జరిగింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఏం చేస్తున్నారు, గిరిజనుల కోసం ఏం చేస్తున్నారు, దళితుల కోసం ఏం చేస్తున్నారు, బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేస్తున్నారు, మైనార్టీలకి, అగ్రవర్ణ పేదలకి, అలాగే ఉద్యోగాల కోసం, ఇవన్నీ కూడా మనం అక్కడ మాట్లాడదాం. ఇదైతే మొత్తం ఇవి ఎంత ఆధునికంగా ఉన్నది మనం చూస్తున్నాం. కాబట్టి అతి తొందరగా మరిన్ని విధాలుగా నిర్మించిన మా కాంట్రాక్టర్ గారు కూడా మరి మా డిపార్ట్మెంట్ తరపున ప్రభుత్వం తరపున